ఏలూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను బయటకు పంపే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తే కక్షపూరితంగా ఇదే రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏపీలో ఓవైపు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది, మరోవైపు విద్యార్థి సంఘాలు బంద్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏలూరు కోటదిబ్బ జూనియర్ కళాశాల అలాగే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థి సంఘాల నేతలు వెళ్తున్నారు, మనతో ఉన్నారు. ఏం చెప్పండి, ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు, ఓవైపు పేటీఎం మీటింగ్ జరుగుతుంది. ఏ విధంగా చూడొచ్చు? ఎవరు అసలు ఈ పిలుపుని అడ్డుకోవడానికి ఎవరన్నా ప్రయత్నించారా, లేకపోతే ఏంటి? సార్, కనీసం విద్యార్థి సంఘాలుగా మరి వామపక్ష విద్యా సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్, పీడిఎస్ అనేక విద్యార్థి సంఘాలుగా జూలై 24వ తారీఖున బంద్ను జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి సమస్య పరిష్కరించాలని చెప్పి ఈనాడు మరి బంద్ను పిలుపునిస్తే కనీసం మరి విద్యార్థి సమస్యలు ఏమున్నాయి ఏంటని చెప్పి స్పందించాలని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అడగటం పక్కన పెట్టేసి ఈరోజు నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి కనీసం విద్యార్థుల్లో మరి అడగటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి ఈరోజు ఏదో మరి విద్యార్థి సంఘాలు అందరూ కూడా బంద్ పెట్టారని చెప్పి కక్షపూర్వకంగా ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి పెడతా ఉన్నారు. ఈరోజు ఎక్కడా కూడా విద్యార్థి సమస్యలు ఎక్కడ కనబడట్లేదా? మేము ఏం అడుగుతా ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఏవైతే మరి నీటి పరీక్షలు లీకేజ్ అయినటువంటి కారణంగా ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థులు రోడ్లెక్కుతా ఉన్నారు. కనీసం మరి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్లో అనేక విద్యార్థులు అక్కడ కొట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటి కూడా ఎవరో కూడా ప్రశ్నించట్లేదు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కనబడతా ఉంది? కనీసం వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు నిలదీయండి, ప్రశ్నించండి, రోడ్లు ఎక్కండి, మరి కొట్లాడండి, కొట్లాడితేనే మనం సమస్యలు పరిష్కరిస్తానన్నటువంటి నారా లోకేష్ గారు కానివచ్చు, చంద్రబాబు గారి మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడ్డలు చింపుకొని మరి తమ్ముళ్ళు నేను మీకు అండగా ఉన్నారు, మీరు అందరూ కూడా రోడ్లు ఎక్కండి అని చెప్పి ఆనాడు ప్రశ్నించావు కదా నువ్వు ఆ రోజు కూడా. మరి ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? ఏదైతే మేము శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉన్నాం ఈరోజు, రేపు మరి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా స్వీకారం చూడతాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే నా నీటి పరీక్షలకి మరి లీకేజ్ అయినటువంటి కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధాని మోదీ కూడా స్పందించారు. విద్యార్థులు యువత కోసమే దేశం అంతా కూడా తమ పరిపాలన ఉందని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇంకా ఎందుకు ఆందోళన కొనసాగుతుంది? ఈరోజు మోడీ గారు పిలిపించింది ఏంటంటే యువత కోసం, దేనికోసం? మతాల కోసం, మతాలు రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి విద్యార్థులు మొత్తం నాశనం చేయడానికి, యువతను మొత్తం నాశనం చేయడానికి మోడీ ప్రభుత్వం ఉంది తప్ప విద్యారంగం సంబంధించి కానీ, సైన్స్ సంబంధించి కానీ, ఇతర విషయాలు ఏది కూడా డెవలప్మెంట్ సంబంధించి మోడీ ప్రభుత్వం లేదు. ఆ మోడీ ప్రభుత్వం ఉంటే, సిగ్గుసేట అనేది ఉంటే ఈరోజు ధర్మేంద్ర ప్రధాని కనీసం దాదాపు 20 రోజుల నుంచి కూడా పైగానే జంతర్ మంతర్ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. కానీ ధర్మేంద్ర ప్రభుత్వం స్వారీ అని చెప్పడమా, లేదంటే రాజీనామా చేయడానికి సిద్ధపడడం అని చెప్పి ఏదైనా చేయాలి కదా. కానీ ఏది ఆ ప్రయత్నం కూడా లేదు. అయితే 2015కు ముందు వరకు కూడా రాష్ట్ర స్థాయిలో నీట్ ఎగ్జామ్ నిర్వహించుకునేవారు. ఎక్కడ పేపర్ లీకేజ్ అయినా ఆ రాష్ట్రాల వరకే మళ్ళీ రీకండక్ట్ చేయడానికి అవకాశం ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఎన్టీఏ అనేటువంటి ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి ఏర్పాటు చేసింది. అయితే ఆ ఎన్టీఏ కార్యాలయం కూడా దాదాపు ఒక జూనియర్ కాలేజీ ఉన్నటువంటి ఎస్ఎఫ్టీలో కూడా ఉండదు ఢిల్లీలో, మీరు పైసలు ఇస్తే. అంటే అక్కడెక్కడా కూడా ఒక క్వాలిఫైడ్ ఐఏఎస్, ఐపీఎస్ లేదా రిటైర్డ్ జడ్జిలో ఎక్కడ కూడా ఉండే పరిస్థితి ఆ కమిటీలో లేదు. ఇప్పుడు ఐఐటి కానీ IIIT సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటే ఆ పేపర్లు ఎక్కడా కూడా లీకేజ్ కావట్లే. కేవలం నీట్ పేపర్లు ఎందుకే లీకేజ్ అవుతూ ఉన్నాయనంటే దానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ఉన్నటువంటి సంస్థలు కానీ చిత్తశుద్ధి లేకపోవడం. ఇప్పుడు 23 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఇందాక నేను చెప్పినట్టు ఒక్క నిమిషం లేట్ అయినా కానీ గేట్ లోనికి అలౌ చేయలేదు. తల్లిదండ్రులు అనేక మంది కాళ్ళు పట్టుకున్నారు, పోలీసులు కాళ్ళు, సెక్యూరిటీ కాళ్ళు పట్టుకున్నా కానీ ఎక్కడ కూడా విద్యార్థులు లోన్గా అలౌ చేయలేనప్పుడు, మీరు అంత పకడ్బందీగా విద్యార్థులను ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయలేనప్పుడు మీరు ఎంత పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించాలి? అంటే ఆ పేపర్ ఎవరైతే తయారు చేస్తారో కమిటీలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే వాట్సాప్ల ద్వారా పేపర్లు 20 లక్షలకి 30 లక్షల రూపాయలకి అమ్ముకున్నారంటే ఇది ఎగ్జామ్ జరగకముందే జరిగింది. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రద్దు చేస్తామనంటే ఆ విద్యార్థులు చాలామంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఫ్యామిలీల దూరంగా ఉండి రకరకాల ఇబ్బందులతో నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ ఎగ్జామ్ రద్దు చేశామని చెప్పిన నేపథ్యంలో 150 మంది దేశవ్యాప్తంగా
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఎవరు భరోసా ఇస్తారు? అంటే ఈ దేశంలో ఉండే విద్యా వ్యవస్థ మీద విద్యార్థులకు కానీ యువకులకు కానీ అసంతృప్తి, నమ్మకం లేకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం పాలిటిక్స్ చూసుకుంటే ఏదైనా ఎట్లాంటి సందర్భాలు ఉంటే ఖచ్చితంగా దానికి క్షమాపణ కోరి విద్యాశాఖ మంత్రులు కానీ ఇతర శాఖ మంత్రులు రాజీనామా చేశారు. అంటే ఇప్పుడు ఒక విద్యాశాఖ మంత్రి దానికి సంబంధించిన దానికి బాధ్యత వహించాలి. ఒక నీట్ కాదు కదా, అక్కడ లీకేజ్ అయింది, సిబిఎస్ఈ పేపర్ అయింది, ఇంకో పేపర్ లేని. అంటే వీరు ఎక్కడ కూడా క్షమాపణ చెప్పలేదు, వాటిని ఇంకోటి చేస్తామని చెప్పకుండా ఈరోజు తల్లిదండ్రులను మభ్యపెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఓవైపు బంద్ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా కావాలనే కక్షపూరితంగా ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు నీటి లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే